యెహోవా నా కాపరి నేను ఆయన గొర్రెను, యెహోవా నా కాపరి నేను ఆయన గొర్రెనని పాట పాడటం కాదు, బతకాలి. కొన్ని మిడిమేలపు గొర్రెలు ఉంటాయి. గొర్రెలన్నీ ఒకే టైపు ఉండవండోయ్. నడమంత్రపు గొర్రెలు, మిడిమేలపు గొర్రెలు ఉంటాయి. కాపరి ఏడుంటే ఏడో తిరుగుతుంటాయి. చూసి చూసి పోయి ఏం చేస్తాడు తెలుసా? ఆ చేతిలో కర్ర ఉంటుందిగా, నేను ఆడున్నా నువ్వు ఆడ తిరుగుతున్నాను పెట్టామని కొడతాడు పోయి. అప్పుడు వచ్చి లైన్లో ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, యెహోవా నా కాపరి, పాటలు పాడుకోవటం కాదు, నిజంగా ఆయన కాపరిత్వం కింద, ఆయన నడిపింపు కింద నేనున్నానా? సొంత నడిపింపుల్లోకి వెళ్ళానా? కొన్నిసార్లు దేవుడు అనుభవాల కోసం అనుమతించి మనకు శ్రమ వస్తే, కొన్నిసార్లు మన మిడిమేలపు చేష్టాల వల్ల వచ్చింది. అది దేవుడు ఒకటి చెబుతాడు, అంతటితో ఆగితే బాగుంటుంది. ఆగరే అబ్బాయి, ఎక్కువ పోవద్దు నాన్న, ఎక్కువ పోయి ఓవర్ యాక్షన్ చేసావంటే నడువులు తిరుగుతీరా, వద్దు, కంట్రోల్ అవ్వమ్మా, తగ్గించుకో, నువ్వు నా బిడ్డవి, కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అని చెబుతుంటాడు దేవుడు. ఒక దశలో స్వరం విన్నా ఆయన మరో దశలోకి వచ్చేటప్పటికి స్వరం వినడం. మా అన్న ఒక ఆయన తెలుసు నాకు, చాలా మంచోడు పాప, ఇప్పుడు కూడా మంచోడే, కొద్దిగా దారి తప్పిన పొజిషన్లో ఉన్నాడు. దారిలోకి వస్తాడు. ఏమీ లేని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేశాం. ఆయన కూడా మారు మనసు పొంది రక్షణ పొందాడు. ఎట్లా హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళాడు, ఏదో పావులబేట సంపాదించాడు, పైసలు వచ్చినాయి మంచిగానే. ప్రార్థన చేస్తా ఇక నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు, అయ్యా దేవుడు నన్ను చాలా దీవిస్తున్నాడు, దేవుడు నాకు అన్ని రకాల పనులు ఇచ్చాడు, మంచిగా పైసలు వస్తున్నాయి, అంతే సంతోషంగా పండగ చేసుకున్నట్టు మాట్లాడాడు. డబ్బులు ఎప్పుడైతే రావటం మొదలుపెట్టినాయో, అవి రానంత వరకు ఆయన దేవునితో కనెక్టింగ్లో బాగానే ఉన్నాడు, దీనుడుగా ఉన్నాడు, అన్ని లెక్కలు బాగానే ఉన్నాయి. నలువైపుల నుంచి సంపాదన వచ్చింది. దేవుడు దారి చూపించాడు. ఒక దశలో శ్రమలో నలిగాడు, దేవుడిని పట్టుకున్నాడు, దేవుడు పిడికిలి విప్పాడు, అద్భుతం జరిగింది, నలువైపుల నుంచి కార్యం జరిగింది, సమృద్ధి వచ్చేసింది. సమృద్ధి ఎప్పుడైతే వచ్చిందో ఇక మనిషి దారి మారాడు. ఏం చేస్తున్నాడు? ఇక కోడి పందాలు వేస్తున్నాడు. ఏనండి, కోడి పందాలు వేస్తున్నాడని నాకు తెలిసింది. నేను ఫోన్ చేశా. అప్పుడు ఫ్రీ ఉందిలే, అప్పుడు ఇంత ప్రెజర్ లేదు, కొంచెం అనుకూలంగా ప్రశాంతత ఉంది, చిన్న పరిచర్య. ఫోన్ చేశా, అన్న ఇట్లాగా తెలిసింది నాకు, అది మంచిది కాదన్నా, జోదం ఎప్పుడు మంచిది కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఒక స్థితిలో ఉంచాడు, నువ్వు మళ్ళా దేవుని నడిపింపును కోల్పోతున్నావు. పరిశుద్ధులకు అది తగదు, మనకు అది పనికిరాదు. కోడి పందాలు, కుక్క పందాలు మనం వేయకూడదు, మనకు వద్దు అది. దానివల్ల సంపాదన ఏమో కానీ నష్టపోతావు, వద్దు, ఆ కళొద్దు మనకి. ఏ పందాలు వేయకుండానే దేవుడు నిన్ను దీవించాడు. నీకు తెలిసిన పనిలోనే దేవుడు నీకు ద్వారాలు తెరిచి అద్భుతాలు చేసి నలువైపు నుంచి సాయం వచ్చేటట్టు చేశాడు. తృప్తి లేకపోతే మళ్ళా ప్రార్థన చేయి, సవ్యమైన రీతిలోనే మళ్ళా 4 రూపాయలు వచ్చేటట్టు చేస్తాడు, నీకు తపన తీరకపోతే. అంతేగాని ఈ పని మాత్రం చేయొద్దన్న. అప్పుడు ఆయన నాకేం చెప్పాడో తెలుసా? మీకు మైండ్ పోయిద్ది. ఆయన నాకేం చెప్పాడో తెలుసా? అయ్యో, నేను దేవుణ్ణి అడగకుండా ఇట్లా మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నా, పోయేటప్పుడు తెల్లకోడిని తీసుకోమంటే తెల్లకోడిని తీసుకుంటున్నా, కోడి డ్యాగన్ తీసుకోమంటే కోడి డ్యాగన్ తీసుకుంటున్నా, కాకి డ్యాగన్ తీసుకోమంటే కాకి డ్యాగన్ తీసుకుంటున్నా, నా ఆయన ఏది చెబితే అది తీసుకొని పోతుంటే పందెం కొడుతుందే అన్నాడు. నాకు మైండ్ పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నాకు మైండ్ పోయింది. మరి ఇదేదో నాకు చెబితే నేను కూడా వేద్దునుగా. ఇక్కడే రాజుపాలెం దగ్గర వేసేవాళ్ళు, అప్పుడు నేను కూడా లోకంలో ఉన్నప్పుడు పోయి అప్పుడప్పుడు వేసాను. వేసేవాడిని శుభ్రంగా, నాకు చెప్పట్లా దేవుడు ఏయ్ అంటున్నాడు.
మరి ఆయనకేం కోడి డాగ చెబుతున్నాడు, కాకి డాగ చెబుతున్నాడు, నెవిలి చెబుతున్నాడు, తెల్లకోడి చెబుతున్నాడు. ఈ చెబుతుంటే మీలో మీకు గుర్తొస్తున్నాయి కదా గతంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను అన్నాను, ఏ దేవుడు చెబుతున్నాడు నీకన్నా? అదేందయ్యో, నేను ప్రార్థన చేసే చేసేదాన్ని. నువ్వు 100 ప్రార్థనలు చేయి, నా దేవుడు అది చెప్పడు. నిన్ను ట్రాక్ మార్చాడు, వేరే వాడు ఎంటర్ అయ్యాడు, జాగ్రత్త, దెబ్బతింటావు, మొత్తం కోల్పోతావు. ఆయన కాపరిత్వం కింద ఉన్నావు. ఆయన చెప్పినట్టు ఆయన కాపరిత్వం కింద గొర్రెలాగుండు. మళ్ళా నీ సొంత ఆలోచనలకు, సొంత దారులకు వెళ్ళవాకు, మొహం బయలుద్దన్నా అని చెప్పాను నేను. 1, 2, 3, 4 సార్లు హెచ్చరించాను. ఇక అంతకుముందు తరచుగా ఫోన్ చేశాడు. ఫోన్ చేయటం అనుకున్నాడు. చేసినప్పుడల్లా వీడు ఇదే క్లాస్ ఇస్తున్నాడని. ఒక సేవకుడిగా నేను మరి అతను దెబ్బతినకుండా చెప్పాలి. చివరికి ఏమైందో తెలుసా? మొత్తం స్మాష్. మళ్ళీ ఎక్కడ ప్రారంభమైందో అదే స్థితికి వచ్చాడు. ఇప్పుడు ఒక సేవకుడు ఒక మాట చెప్పాడంటే కాస్త మిడిమేళం నడమంత్రం తగ్గించుకొని కంట్రోల్ చేసుకోవాలి. వాక్యంలోంచి వచ్చినా, సేవకుడు నోటి నుంచి వచ్చినా ఏదన్నా ఒకటి మన లైఫ్కి సంబంధించి వార్నింగ్ వస్తే మనం దిద్దుకోవాలి. ఓవర్ యాక్షన్ చేయకూడదు. సేవకుడిని పిచ్చోడు అనుకోకూడదు. వాడు అమాయకంగా కనపడతాడు. నీ తాతలు 14 మందిని చదివి వాడు సేవకుడు అయ్యాడు. నిన్ను కాదు, నీ తాతలు, నీలాంటి తాతల్ని 14 మందిని చదివి వాడు దైవజనుడు అవుతాడు. నీకేం అమాయకంగా అమ్మ ఉందనా, అలా అమ్మాయ ఉందనా అనుకుంటూ కనపడతాడు. వాడు తిక్కలోడే కావచ్చు, కానీ వానికి తోడై ఉండి వానిలో ఉండి కార్యం నెరుపుతున్నవాడు బలవంతుడు. వాని అనుభవాలు వేరు. దేవునితో నడుస్తూ ఆ నడిపింపులో ఆటుపోట్లు తెలుసుకుంటూ ఎన్నో విషయాలు గ్రహించుకుంటూ బిడ్డలకి హెచ్చరిక చేస్తూ ఉంటాడు. తీసుకోవాలిగా. ఇంకొకళ్ళు ఉన్నారు, నేను ఒక పని చేయబోతున్నానని నా దగ్గరికి వచ్చి సలహా అడిగారు. నేనన్నాను, నీ మీద ఉన్న ఏర్పాటు వేరు, నువ్వు అవన్నీ వదిలేసి నువ్వు నేను చెప్పినట్టు రా అన్నాను. నేను చెప్పాను. ఈయన దగ్గరికి పోతే చాలా సన్నాసంలో కావాలని చెప్పినట్టు చెబుతుంటాడు, వేస్ట్ అని ఇంకొక ఆయన దగ్గరికి పోయాడు. ఆయన సేవకుడే. ఆయన దగ్గరికి పోయాడు. ఆయన లక్కీ లాటరీ ఒక ఆఫర్ ఇచ్చాడు, నీకు గొప్ప కార్యం జరగబోతుంది, మామూలుగా ఉంటుందని. ఎగిరి గంతేసి అబ్బాయి ఈయన కదా దైవజనుడు అనుకున్నారు. చివరికి ఆయన చెప్పిన జరగలో నేను చెప్పిన జరిగింది, మొహం బయలింది. ఇప్పుడు ఆమ్లెట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే నేను గొప్పవాడిని చెప్పట్లా, పద్ధతి, వాక్యానుసారంగా వెళ్ళాల్సిన క్రమం. వాక్యానుసారంగా ఇది దారి, ఇది పద్ధతి. చెప్పింది వాక్య పరిధిలో ఉందా లేదో చూసుకో. అవతల వాడు చెప్పాడు, నీకు ఇష్టమైంది చెప్పాడని నువ్వు ఓకే చేసుకున్నావు, కానీ వాక్య పరిధిలో చెప్పలా. నీ ఆనందం కోసం చెప్పాడు, నీకు సూపర్ అనిపించింది. కానీ నీకు నొప్పించినోడు వాక్య పరిధిలో చెప్పాడు, వాక్య ప్రకారం చెప్పాడు, నీకు నచ్చలా. కానీ చివరికి ఎవరు చెప్పింది జరిగింది? వాక్యమే నెరవేరిద్ది. వాక్యమే నెరవేరిద్ది. వాక్యమే నెరవేరిద్ది. వాక్యమే నెరవేరిద్ది. దీన్ని ఏమంటారంటే, గొర్రె కానీ ఆయన కాపరే కానీ మిడిమేళపు గొర్రె అన్నమాట. మాట వినని గొర్రె. ఇప్పుడు చెప్తా. కాపరిత్వం కింద కాపరి నడిపింపులో ఉన్న గొర్రె ముళ్ళ కంపల్లో పడదో, తోడేలుగు చెక్కదో, సింహానికి చెక్కదో, ఎలుగుబంట్లకు చెక్కదో, దొంగలకు చెక్కదో. ఎందుకంటే కాపరికి అందుబాటులో ఉంటుంది, కాసుకుంటాడు, ఆయన చెప్పినట్టు తింటది కాబట్టి. ఈ మిడిమేళపు గొర్రెల సంగతి చెప్పనా? కాపరి చెప్పినా వినకుండా ఊరేగుతుంటాయి గొర్రెలు కొన్ని. ఈ గొర్రెలు తోడేళ్లకు చిక్కే అవకాశం ఉంది, అంటే మోసగాళ్లకు చిక్కే అవకాశం ఉంది. సింహాలకు చిక్కే అవకాశం ఉంది, అంటే చీల్చి వేసే వ్యక్తులకు చిక్కే అవకాశం ఉంది. దొంగలకు చిక్కే అవకాశం ఉందంటే ఖైమా చేసుకొని సట్లో పెడతాడే ఆడికి చిక్కే అవకాశం ఉంది. స్తోత్రం. ఇవన్నీ లేదనుకుంటే ముళ్ళ కంపల్లో అన్న పడే అవకాశం ఉంది. అది బయటికి పోలేదు, లోపల ఉండలేదు. ఇరక్కపోయి ఇట్ట అయ్యద్దు అనుకోలేదు అన్నయ్య, అసలు అల్లాడిపోతున్నాను అన్నయ్య, ఎవడు బొమ్మన్నాడమ్మా, ఎవడు ఇరుక్కోమన్నాడమ్మా, ఇట్టంటోడు అనుకోలేదు అన్నయ్య, అసలు అప్పుడైతే భూలోక స్వర్గం చూపించాడు అన్నయ్య, అంతే ఉంటుందని చెప్పాగమ్మా,
నువ్వు చెప్తానే ఉండవులే అన్నయ్య, పాపం నీ తప్పే ఉంది. మళ్ళీ నాకు పాపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ నాకు పాపం మీద అలవద్దులు కానీ ఇప్పుడు నీకు పాపం చుట్టుకుంది, ఎట్ట బయటపడతావు అనుకుంటాను నేను. నీకు కాపరి వాక్యం, నీకు కాపరి పరిశుద్ధాత్మ, నీకు కాపరి దైవజనుడు, నీకు కాపరి యేసయ్య. దేవుని కాపరిత్వం కింద ఆ దేవుని చేతికర్ర కింద నడుస్తా కాస్త నెమ్మది కలిగిన దినములో దారి తప్పాడు దావీదు. ఈ పాట పాడిన ఆయనే తప్పాడు. తప్పి అది ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించి మళ్ళీ వచ్చి చేరాడు. ఇక బొమ్మన్నా పోడు, వద్దు పోనాయన పో, నీ ఇష్టం వచ్చిన, నాకు వద్దాయా నీకు దండం పెడతా, నువ్వు చెప్పు నేను వింటా. రెండోది ఎందుకు వచ్చింది శ్రమ, ఎందుకు వచ్చింది సమస్య అంటే, మొదటిది అనుభవ పాఠం కోసం వస్తే, రెండవది కాపరి చేతి కర్ర నుంచి దూరమైనందుకు వచ్చింది. నడిపింపు ఒకటి చెబితే ఇంకొక నడిపింపు కిందకి పోయినందుకు వచ్చింది. చెప్పింది చేయకుండా చెప్పని చేస్తే వచ్చింది. ఇప్పుడు ఇలాంటి బుద్ధిహీనమైన పనులు చేసుకొని సమస్యలు తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అబద్ధాలు ఆడకుండా చేయొద్దండి. నిజాయితీగా చెయ్యెత్తితే దేవుడు తీసేస్తాడు. ఇదిగో నిజాయితీగా చెయ్యెత్తితే దేవుడు తీసేస్తాడు. షో చేస్తే అంతే ఉంటాయి. చెప్తున్నా, ఇట్లా చెప్పిన మాట వినకుండా వాక్యం ఎరిగి కూడా పిచ్చితనంగా వెళ్ళి ఆ మాట తిరస్కరించి తెచ్చుకున్న దరిద్రం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. యేసు నామంలో మీ యథార్థతను బట్టి మీరు ఎదుర్కొన్నవన్నీ నా తండ్రి తొలగించునుగాక. ఆమేన్. అర్థమైందిగా? మరి ఇప్పుడు తక్షణం నువ్వు చేయాల్సింది ఏంది? త్రోవ తప్పిన గొర్రె వలే తిరుగులాడుచున్నావా, త్రోవ తప్పిన గొర్రె వలే తిరుగులాడుచున్నావా, తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడక ముందే, తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడక ముందే, తలుపు వేయబడక ముందే, విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుండివా, విసరి వెళ్ళి మరలి రాని. దేవునికి మహిమ. కాపురాలు నాశనం చేసుకున్నవాళ్ళు, ఇడాకులు తీసుకున్నవాళ్ళు, కుటుంబాలు కూల్చుని చెప్పిన మాట వెనక పెళ్లి పెటాకులైన వాళ్ళు, తర్వాత నేను చెప్పిన మాటలోకి వచ్చిన తర్వాత దేవుడు అంటే, నేను చెప్పిన మాట నా మాట కాదు అండి, మళ్ళీ నా వెంట పడతారు. నువ్వు చెప్పు నేను ఏడు చెప్పి మీ దానం పెడతా. నా సేవా అనుభవంలో చెప్తున్నా. తర్వాత దిద్దుకొని మళ్ళీ లైన్లోకి వచ్చినాక ఆ కూలిపోయిన జీవితాలు మళ్ళీ సెట్ అయినాయి. కాబట్టి రెండవది, దరిద్రం ఎందుకు తెచ్చుకుంటామంటే మిడిమేళం నడమంత్రం ఎక్కువై తెచ్చుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే, మిడిమేళం నడమంత్రం ఎక్కువైనప్పుడు ఏం జరిగింది అంటే, వాక్యం మనకి పెద్దగా నప్పదు, చిన్న చూపు అన్నమాట. ఏనాడైతే దేవుని మాట నీకు చిన్న చూపుగా అనిపించిందో, ఇక నీ పతనం స్టార్ట్ అయినట్టే. అది నేనైనా నువ్వైనా ఎవరికైనా సరే. స్టార్టింగ్ సూపర్ ఉంటుంది, కానీ ఎండింగ్ ఉంటుంది పట్టపగలే సొక్కలు కనపడుతుంటాయి. ఎంత మొత్తుకున్నా మళ్ళీ ఆన్సర్ రాదు. జీవితాన్ని కాల్చుకున్న తర్వాత, నాశనం చేసుకున్న తర్వాత, తోడేళ్ల చేతిలో చిక్కుబడిన తర్వాత, అవి చీల్స్తూ ఉంటే, చీల్చి చెండాడుతూ ఉంటే ఇక ఆ రోదన అరణ్య రోదన. అయినా దేవుడు వదిలిపెట్టడం, ఆ స్థితిలోకి వెళ్ళి గుల్లగుల్ల అవుతున్నా సరే ఇప్పుడన్నారా అని పిలుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన్ని ప్రేమించావని కాదు,
ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక. ఎవరెవరిని ప్రేమిస్తున్నారు గనుక ఆయన నిన్ను ప్రేమించాడు గనుక ప్రాణం పెట్టాడు. నువ్వు ప్రేమించావని కాదు, నువ్వు శత్రువు అయి ఉన్నావు, అయినా ప్రాణం పెట్టాడు. ఎందుకు? ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నిన్ను ప్రేమించాడు గనుక నీ రక్షణలో నడిపించాడు. నిన్ను ప్రేమించాడు గనుక ప్రాణం పెట్టాడు. నిన్ను ప్రేమించాడు గనుక హెచ్చరిక చేశాడు. నిన్ను ప్రేమించాడు గనుక నువ్వు దారి తప్పి తిరుగుతున్నా నీ వెంట పడుతున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని గాయాలు తగలనిస్తున్నాడు, కొన్ని చేతులు మింగనిస్తున్నాడు. అయిన తర్వాత నీకు అర్థమైంది అనిపించినప్పుడు రమ్మని పిలుస్తున్నాడు. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువగా. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువగా. అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా. నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. ఓ ప్రభువా నీవే మంచి కాపరివి. పాడనైనా నీవే మంచి కాపరివి,